ఒక వ్యక్తి వజ్రపు వేటకు వెళ్తే వజ్రం దొరకలేదంట ఫ్రెండ్స్. ఇంకా నిరాశ చెందకుండా బంగారాన్ని అయితే వెతకడం మొదలు పెట్టాడంట. బంగారం కూడా దొరకలేదంట. మళ్ళీ నిరాశ చెందకుండా వెండినైతే వెతకడానికి వెళ్ళాడంట. వెండి కూడా దొరకలేదంట. మళ్ళీ తిరిగి రాగినైతే వెతకడానికి స్టార్ట్ చేశాడంట. అక్కడ రాగి కూడా దొరకలేదంట. కనీసం ఇత్తడైనా దొరుకుతుందేమో అని వెళ్ళాడంట. ఇత్తడి కూడా దొరకలేదంట ఫ్రెండ్స్. ఇత్తడి కూడా దొరకకపోయేసరికి కనీసం మంచు అయినా దొరుకుతుందని వెళ్తే లాస్ట్ కు ఇనుము దొరికిందంట. మన జీవితంలో కూడా అంతే ఫ్రెండ్స్. మనము రోజు ఏదో ఒక ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాము. ఆ ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూస్ వండిన తర్వాత వెళ్ళిపోతాయి. కాకపోతే చేసుకునే ప్రాసెస్ లో మనం తయారు చేసుకొని వాటిని టేస్టీగా చేసుకొని నోటికి రుచిగా సువాసనగా ఎంతో అందంగా గార్నిష్ చేసుకొని తింటూ ఉంటాము. కానీ ఏ రోజు చేసుకున్న ఫుడ్ 3 గంటలు దాటక ముందు ఆ రోజే తినేసేయాలని పెద్దలైతే చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ మధ్య ఈ కాలంలో అయితే ఎవ్వరికి అంత టైం ఉండటం లేదు. ఎక్కువగానే చేసుకొని 2 days ఏంటి 1 week అని చేసుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ లో ఉంచుకొని. కాకపోతే ఇలాంటి పదార్థాలు అనేది అన్హెల్దీ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, రోజు మనము నిత్య జీవితంలో ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ రోజంతా ఆరోగ్యంగా ఉండాలి అని చూస్తాము. కనీసం ఈ రోజు ఏ టాబ్లెట్ వేసుకోకుండా కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు రాకుండా ఫుడ్ తీసుకొని ప్రశాంతంగా నిద్రపోతే చాలు అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ప్రయత్నం అంతా ఆరోగ్యం కోసమే. ఆ వంట చేసుకొని తింటే టాబ్లెట్ కి దూరంగా ఉండొచ్చు. టాబ్లెట్ కి దూరంగా ఉంటే ఒళ్ళు నొప్పులు అవి రాకుండా ఉంటాయనేది అబద్ధం. కంపల్సరిగా టాబ్లెట్స్ వేసుకునే జీవిస్తున్నారు ఈ కాలంలో అయితే. ఇదంతా ప్రయత్నము ఆరోగ్యం కోసమే. నేనైతే వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తాను. వెయిట్ లాస్ కాకపోతే హెల్దీగా ఉండడానికి ప్రయత్నిస్తాను. హెల్దీగా లేకపోతే టాబ్లెట్స్ వేసుకోకుండా ఈ రోజు గడపాలని ప్రయత్నిస్తాను. తర్వాత ఈ రోజు ఏమైనా న్యూట్రిషన్ వాల్యూస్ ఇచ్చామా లేదా కుటుంబంలో వాళ్ళకని ప్రయత్నిస్తాను. అది కూడా లేదు అంటే ఈ రోజు నిన్న అన్హెల్దీ ఫుడ్ అయితే తీసుకున్నాము, ఈ రోజు హెల్దీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలని ట్రై చేస్తాను. ఇప్పుడైతే సీజన్ కదా ఫ్రెండ్స్, చిన్న కాకరకాయలు అయితే వచ్చాయి. మా ఇంట్లో ఎవరంటే ఎవ్వరు తినరు, నిజంగా చెప్తున్నాను. నేను మాత్రమే ఇవి తినేది. కాబట్టి మా అబ్బాయి అయితే నాకు ఒక్కదానికి ఒక 60 రూపాయలు అయితే తీసుకొని వచ్చినాడు ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. ఇంకా వీటిని అయితే ఒకటే రోజే వండేసేయాలి. ఎందుకంటే వీటి పొట్టలు పగిలిపోయి కళ్ళు తెరుచుకున్న తర్వాత ఇవి అయితే పనికిరావు వండుకొని తినడానికి. ఇవి చేదుగా ఉన్నా పర్వాలేదు, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటి రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. మీరు ఎంతమంది ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు వంట చేసుకునేటప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము అవి తినము ఇవి తినము అని చెప్తావు, మరి ఎలా హెల్దీగా ఉంటారంటే మేము తినే పదార్థాల్లోనే న్యూట్రిషన్ వాల్యూస్ వెళ్ళిపోకుండా వండుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఏ విధంగా ప్రయత్నిస్తారనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. వెళ్లే ముందు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్.